కంప్లీట్గా ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా, ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. విద్యుత్తు మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా, విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి, ఎక్కడైతే వీఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫ్ పని మొదలుపెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, సైకో ఫ్యాన్స్. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు ఇడ్చే కాడ నీళ్ళు ఆపెట్టి, కరెంట్ ఇడ్చే కాడ కరెంట్ ఆపెట్టి, మీరు పోయిన సంవత్సరం ఎంత విద్యుత్తు ప్రభుత్వం ఇచ్చింది, ఈ సంవత్సరం ఎంత విద్యుత్ ఇచ్చింది, సేమ్ డే సేమ్ మంత్ మీరు కంపేర్ చేసి చూడండి. అంతకంటే ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా? సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు, కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు, అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియనితనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ రోజు వరకు మేము పరిపాలన చేసిన 100 రోజుల్లో ఎక్కడ సమస్య రానియలే. ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం. ఈ రోజు నుంచి పరిపాలన మొత్తము ఎన్నికల అధికారుల చేతిలోకి వెళ్ళింది. మాకు పరిమితమైన పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారులు ఎట్లా నిర్వహిస్తారు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు మేము ఇవ్వాలా, తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ధరణి పోర్టల్ మీ పేరు తిరుపాలరెడ్డి ఈటీవీ ధరణి పోర్టల్ ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మనం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకపోయినా అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ సీజీజీకి అప్పచెప్పినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థకు అప్పచెప్పినాం. మొట్టమొదట మేము తీసుకున్నాం. తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి, అందులో ఉన్న సమస్యలు అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి, రెండింటిని సపరేట్గా చేసినాం. ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు.